చూడండి అన్నారు. అంటే వాళ్ళు వచ్చి చూసి అయ్య బాబోయ్ ఎన్ని చెద పురుగులో అని కొట్టేయబోయారు. ఆయన అన్నారు కొట్టకండి కొట్టకండి, అలా కొడితే చనిపోవు, అంతటా ఈశ్వరుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ బంగారం ముట్టుకోవడానికి ఉపయోగించే శ్రావణం ఉంటుందే, దాని మొనలకి దూదులు కట్టి జాగ్రత్తగా గట్టిగా నొక్కకుండా ఒక్కొక్క చెద పురుగుని తీసి పక్కకి మళ్ళీ గోడ మీద వదిలేయండి అన్నారు. ఈలోగా మిగిలిన చెద పురుగులు కొరికేవా అన్నారు. కొరికితే కొరకనివ్వండి, తప్ప అవి మరణించడానికి వీల్లేదు, ఒక్కొక్క దాన్ని తీసేయండి అన్నారు. అని ఆయన వంగి కూర్చుంటే చెదపురుగులు నెత్తురు చిమ్మెట్టు కొరికేస్తుంటే ఆయన్ని శిష్యులు అలాగే శ్రావణంతో తీశారు చెదపురుగుల్ని. ఆయన వీపంతా కురికేసి పొళ్ళమయమైపోయింది. సాయంకాలం స్నానం చేసి అనుష్ఠానానికి వెళ్ళిపోయారు. మహాపురుషులు మహాపురుషులే. అందుకే మహాపురుష స్థితిని పొందాలి, కానీ దాన్ని మనం అనుకరిద్దామంటే కుదిరే విషయం కాదు. కాబట్టి ఆయన అలా తపస్సు చేస్తే ఆ ఋషులందరూ పక్షుల రూపంలో వచ్చి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, దానికి బాధపడ్డం ఎందుకయ్యా, ఎరిగి ఎరిగి నన్ను అడుగంగనేలా సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున దనరుదానకర్తగా అన్యులకు ఏమి కారణంబు. ఏవో చేసిన తప్పులుంటాయి, గత జన్మలలో చేసిన కర్మలు, అవి ఇలా అనుభవించవలసి ఉంటుంది ఈ శరీరం వల్ల. కాబట్టి ఈ శరీరం ఖేదం పొందుతూ ఆ చేసిన పాపం పోతోంది అని ఆయన ఆ ఋషులందరికీ సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు. అక్కడ రాత్రి వేళ కాబట్టి కొంతమంది భటులు నగర రక్షణార్థం తిరుగుతున్నారు. వాళ్ళు చూసి అయ్య బాబోయ్ ఇతను చచ్చిపోలేదన్నమాట, తపస్సులో ఉన్నాడు, ఎంతటి మహానుభావుడురా, ఇంతకాలం కూడా శూలానికి తపస్సులో ఉన్నాడా, ఋషులు వస్తే మాట్లాడుతున్నాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పారు. ఆ రాజు అయ్య బాబోయ్ ఎంత తప్పు అయిపోయింది, నేను మహర్షికి శూలం వేశానా అని గబగబా వచ్చి ఆయన్ని ఉత్తరించమన్నాడు. శూలంలోంచి ఉత్తరించడానికి కుదరదండి, కంఠం పక్కకి వెళ్ళి ఆ శూలం పైకి పొడుస్తోంది. కాబట్టి ఇప్పుడు శూలాన్ని బయటికి లాగడం కుదరదు, శూలం నుంచి ఇన్ని పైకి లాగడం కుదరదు, ఇబ్బంది వస్తుంది. అందుకని శూలం మొదలు వరకు కోసేస్తామన్నారు, కోసేయమన్నారు. ఆ శూలం మొదటి వరకు కోసేస్తే ఆయన కంఠం దగ్గర నుంచి ఆ శూలం కొయ్యడంలో ఇలా మొన పైకొచ్చింది. ఇలా పైకొచ్చి ఉండిపోతే ఆయనని ఆణిమాండవ్యుడు అని పిలిచారు. శూలం శరీరంలో ఉండిపోయింది కాబట్టి ఆయన తన తపశ్శక్తితో అన్ని లోకాలకి వెళ్ళాడు. వెళ్ళి ఏ తప్పు చేస్తే గత జన్మలలో ఇంత పెద్ద శిక్ష పడింది తెలుసుకోవాలనుకున్నాడు. చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడుగా, యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు గారిని అడిగాడు, ఏం తప్పు చేశానయ్యా గత జన్మలలో, నేను ఏ తప్పు చేస్తే నాకు ఇంత పెద్ద శిక్ష పడింది చెప్పు అని అడిగాడు.